సో ద విజ్డమ్ టూత్, ద లేట్ బ్లూమర్స్, ఇవి కొందరికి 4 వస్తాయి, కొందరికి 0. వై? మోర్ దెన్ 70 or 75% మెంబర్స్కి విజ్డమ్ టూత్ లోపల ట్రాప్ అయిపోతూ ఉంది. హ్యాండ్ డిస్టెన్స్లో ఉన్నాము, బ్యాడ్ బ్రెత్ వస్తూ ఉంటుంది. ఎంత వాళ్ళు ఏమన్నా చెప్తా ఉంటే బ్రష్ చేస్తారు, టంగ్ క్లీన్ చేస్తారు, ఎవ్రీథింగ్ ఫ్లాస్ కూడా చేస్తూ ఉంటారు. బట్ వై? ఫర్ ఎగ్జాంపుల్ ఒక డయాబెటిక్కి కూడా ప్రాబ్లం ఉండొచ్చు, గ్యాస్ సమస్య నుంచి బాధపడుతున్న వాడికి కూడా బ్యాడ్ బ్రెత్ రావచ్చు, న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉన్న వాడికి కూడా బ్యాడ్ బ్రెత్ రావచ్చు. ఐ టెల్ యూ బెస్ట్ ఓరల్ కేర్ రొటీన్. More than 82% of the patients who died of cancer have gum issues. Get a start in a difference. Slowly it keeps migrating and then to the back. Then your back pain could start, walking portion could disrupt. Joining us today is Dr. Adithya Jagini, leading maxillofacial prosthodontist and implantologist. Hello. Hello, hi. సో మౌత్ అండ్ బాడీ కనెక్షన్స్ జనరల్గా ఏమంటా ఉంటారంటే, బాడీలో ఏది ఉన్నా కూడా ఫస్ట్ మౌత్ టెల్స్ యూ. ఓకే, ఇట్ మే బి గట్ ఆర్ హార్ట్, ఎనీథింగ్. జనరల్గా మనం చెప్తా ఉంటాం కదా, మీది ఎక్కడ హార్ట్ డిసీజ్ ఉన్నా కూడా ఇట్ షోస్ ఆన్ యువర్ మౌత్. Very true. సో దాని గురించి చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, పూర్ ఓరల్ హెల్త్ ఉన్న వాళ్ళకు హార్ట్ ఇష్యూస్ రావడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. పూర్ హార్ట్ హెల్త్ ఉన్న వాడికి ఓరల్ సమస్యలు రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకు మన సలైవాలో గ్లూకోజ్ లెవెల్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో వీళ్ళలో బోన్ హెల్త్ కానీ, అంటే మన జా బోన్ హెల్త్ కానీ, గమ్ త్వరగా కిందికి వెళ్ళిపోవడం కానీ, నేను చెప్పినట్టుగా ఇప్పుడు జా బోన్ చాలా ఫాస్ట్గా అరిగిపోవడం కానీ చాలా ఎక్కువ ఉంటుంది. కంపారేటివ్ టు నార్మల్ పీపుల్ వీళ్ళకి చాలా ఎక్కువ. వెరీ మచ్. ఎందుకంటే నేను చెప్పినట్టుగా కాన్స్టెంట్లీ ద లెవెల్ ఆఫ్ గ్లూకోజ్ ఈజ్ హై ఇన్ ద సలైవా. సో ది అఫెన్స్ ఈజ్ నాన్ స్టాప్, కంటిన్యూస్గా అఫెన్స్ ఉంటూనే ఉంటుంది. అండ్ ఎలాగైతే కిడ్నీ మీద, కాళ్ళ మీద, కంటి మీద ఎలాగైతే నెగిటివ్ ఎఫెక్ట్స్ చూపిస్తుందో, ఓరల్ హెల్త్ మీద కూడా చాలా చాలా చూపిస్తుంది. సో యూఆర్ ఎల్డర్లీ పేరెంట్స్ ఎవరెవరైతే ఉంటారో, ప్లీజ్ మేక్ ష్యూర్ కాస్త ఫ్రీక్వెంట్ డెంటల్ విజిట్స్ వెళ్తూ ఉంటే, నేను ఇందాక చెప్పినట్టుగా ది ఆఫెన్స్ కెన్ బి స్లైట్లీ లెసర్. వాట్స్ ద లింక్ బిట్వీన్ ఓరల్ హెల్త్ అండ్ డయాబెటీస్? ఎట్లా కనెక్టెడ్? ఇప్పుడు మనం చెప్తా ఉంటే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే, హార్ట్కి నోటికి ఏంటిది సంబంధం, అసలు ఇవన్నీ మాట్లాడుతున్నారు, ఏదో మీ బిజినెస్ పెంచుకుంటున్నారు. కరెక్ట్. సి, నేననే కాదు, ఐ మీన్ టు సే ఎనీ గుడ్ డెంటిస్ట్, ఇఫ్ దే సీ ద మౌత్, దే కెన్ టెల్ ద probability of the person sitting in the chair, whether they are iron deficient or not, whether they are multivitamin deficiency or not, whether they are multimineral deficient or not, whether they are vitamin D deficient or not, whether they are diabetic or not, whether she have a PCOD or not, whether they are an acidity బాగా కాన్స్టెంట్ ఎసిడిటీ సఫర్ అవుతుంది. మౌత్ చూస్తే సగం జాతకం చెప్పేయచ్చు. సో కొంత they doesn't understand all these. Definitely a good, if you are into right dentist hands, no, actually చాలా వరకు డయాగ్నోసిస్ అక్కడ అయిపోతుంది. అంటే ఐ మీన్ టు సే ది స్పాట్స్ ఆఫ్ మనం సస్పెక్ట్ చేయాల్సిన విషయాలు ఏవైతుంటాయో, చూసి నీ డయాబెటీస్ ఎంత ఉందో చెప్పలేకపోవచ్చు, కానీ డయాబెటీస్ ఉందో విషయం చెప్పగలుగుతాం. చూసి నీకు ఐరన్ తక్కువ ఉందో లేదో చెప్పగలుగుతాం, కానీ ఐరన్ ఎంత తక్కువ ఉందో ఖచ్చితంగా టెస్ట్ చేయాల్సిందే, తక్కువ ఉందని మాత్రం తెలిసిపోతుంది. సో నౌ the mouth is a mirror, or mouth is a window for your entire oral health. So good oral health for your good overall health అంటామన్నమాట. సో ఇఫ్ యూ మెయింటైన్ దిస్ వెల్, నేను చెప్పాను కదా ఇందాక, హార్ట్ ఇష్యూస్ కూడా సంబంధం. There are more than 82, there's a new literature saying more than 82% of the cancer patients who died of cancer, I mean to say, more than 82% of the patients who died of cancer have gum issues. Recent, So gum issues వల్ల క్యాన్సర్ వచ్చిందని కాదు, కానీ there is a lot of relevance because it's happening in your body. The question is about your immunity. The question is about your fighting ability. The question is about your maintenance. So though heart health, maintaining a poor oral health can increase the risk of heart issues. So మనకి కనిపించే ప్రతి పెథోజన్ will enter your bloodstream, will go happily settle in your heart, కొన్ని రోజులు రెంట్ తీసుకుంటాయి, తర్వాత అది ఖాళీ చేసేప్పుడు మాత్రం కబ్జా చేసేస్తాయి. సో it's not good for it. Can cavities lead to severe sinus infections or sinus pain or headaches too? Sinus pains and migraines, yes, definitely. Cavities and gum infections, as mentioned, intensify చేస్తాయి అన్నమాట. అండ్ పేషెంట్స్ పాపం చెప్పలేరు కూడా, క్యావిటీ వల్ల సైనస్ పెయిన్ వస్తుందా, సైనస్ పెయిన్ వల్ల టూత్ పెయిన్. దెర్ ఆర్ సో మెనీ కేసెస్ వేర్, అంటే ఇఫ్ ఎట్ ఆల్ నాట్ టేకెన్ డెసిషన్ ఇన్
రైట్ టైం. సైనస్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు సమస్య టూత్ నుంచేమో అనుకుని రూట్ కెనాల్కి వెళ్ళిపోయిన కేసెస్ చాలా ఉంటాయి. ఓకే. చూస్తేనేమో పాపం సమస్య టూత్ దయి ఉండదు, సైనస్ దయి ఉంటుంది. లేదా రూట్ కెనాల్ చేసిన తర్వాత ఫర్ ఎనీ అదర్ రీజన్ ఆ పేషెంట్కి ఇదివరకు నుంచి సైనసైటిస్ ఉండడం వల్ల సార్ టూత్ చేశారు కానీ పెయిన్ అంతే ఉంది అని అంటారు. ఫార్చునేట్లీ నాకెప్పుడు అవ్వలేదు, బట్ అంటే బికాస్ ఆ డీటెయిల్ కేస్ హిస్టరీ అంటాం అనమాట. ఇది ఒక చిన్న విషయం చెప్తానండి. మీరు ఏ డెంటిస్ట్ దగ్గర పోయినా, ఏ ఆఫ్థమాలజిస్ట్ దగ్గర పోయినా, ఏ జనరల్ ఫిజిషియన్ దగ్గర పోయినా, మెన్షన్ ఆల్ ది అదర్ డిసీజ్ దట్ యూ హ్యావ్. దట్ గివ్స్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫో టు ద డాక్టర్, దట్ మేక్స్ ది జడ్జ్మెంట్ ఆఫ్ ద డాక్టర్ వెరీ బెటర్. అంటే వీడికి ఇది పడుతుంది, ఈమెకి ఇది పడదు, ఈమెకి ఈ సమస్య కూడా ఉంది కాబట్టి సిమ్టమ్ రాంగ్గా కనపడుతుందేమో, నెసెసరీ డయాగ్నోసిస్లు ఏమేమి చేయాలి, నెసెసరీ టెస్ట్లు దేనికి వెళ్ళాలి అనేది. సో ఆల్ ద మెడికేషన్స్ దట్ యు ఆర్ యూజింగ్, ఆల్ ద డిసీజ్ ఆఫ్ ది కోమార్బిడిటీస్ దట్ యు హ్యావ్, దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు మెన్షన్. సో చాలా వరకు మీరు చూస్తుంటే చాలా వరకు హైడ్ చేస్తూ ఉంటారు. అంటే ఇట్ ఇస్ సివియర్ కండిషన్, మనం అప్పుడు ఏం చేయలేము. నిజంగా యూ విల్ బి కార్నర్డ్. టూత్ తీసి నేను కొలెస్ట్రాల్ గోళీ వాడుతున్నాండి అని అంటారు, నేను కొలెస్ట్రాల్ టాబ్లెట్ వాడుతున్నానండి అని అంటారు. లేదండి ఇది తప్ప నేను ఇంకేం వాడట్లేదు అని అంటారు. ఏదో డాక్టర్ జస్ట్ సేఫ్టీ కోసం రాశారండి అని అంటారు. మీరు ఒకసారి మెడిసిన్ చూపించండి అన్న తర్వాత చూస్తే ఇట్స్ అన్ యాంటీప్లేట్లెట్. అంటే ఆ పేషెంట్ టూత్ తీసేస్తే అది అంత అయిన తర్వాత చెప్తా ఉంటారు. సో నౌ ఇఫ్ ఎట్ ఆల్ ద డాక్టర్ ఇస్ నాట్, అన్ఫార్చునేట్లీ మనం రోజు సోషల్ మీడియాలో ఎన్ని చూస్తూ ఉంటాం, 20 మంది 30 మంది పేషెంట్లు వచ్చి డాక్టర్ని టప్పా కొట్టేస్తూ ఉంటారు. వాడి తప్పు ఉందో లేదో కూడా తెలియదు. అంటే డాక్టర్ మంచోడా, ఇక్కడ పేషెంట్ వాళ్ళ అటెండెన్స్ మంచోడా అని డిబేట్ కాదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ద మిస్టేక్ కెన్ బీ ఫ్రమ్ ది అదర్ పార్టీ ఆల్సో, వేర్ యూర్ అఫెండింగ్ because you had not followed it fully. I don't want to mention the cases that I'm seeing these days on social media. కానీ మీరు ఆ ట్రీట్మెంట్ ఎట్లా చేశారు, మీరు చేయకూడదు కదా, మీరు చేసిన తర్వాతనే ఇట్లా అయింది అంటే, I mean to say, were your revealing of facts, were they correct? Was the entire info given to you, or did you understand everything during counseling? అదంతా ఎందుకు, టూత్ తీసేప్పుడు కూడా ట్రీట్మెంట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాక టూత్ జాగ్రత్తలు చెప్పిన తర్వాత కూడా నేను ఇలా అనుకోలేదండి అని అనుకునే వాళ్ళు చాలా మంది. 100% even I have seen that very much. So it is very important during counseling time, across the టేబుల్ మీదనే ఎన్ని సందేహాలు ఉన్నా కూడా యూ కెన్ హెరాస్ ద డాక్టర్ బై ఆస్కింగ్ ఫ్యూ మోర్ క్వశ్చన్స్. నీకు అర్థమయ్యేంత ఐక్యూ లేదు అని అంటే గెట్ అన్ అటెండెంట్ ఆఫ్ యువర్స్, గెట్ ఎ ఫ్యామిలీ మెంబర్ ఆఫ్ యువర్స్ అండ్ గెట్ ద డౌట్స్ రిజాల్వ్డ్. నాట్ ఆన్ ద చైర్, ఆన్ ద టేబుల్, ఆర్ నాట్ ఆఫ్టర్ ద ట్రీట్మెంట్. స్పెండ్ సమ్ గుడ్ టైం. కౌన్సిలింగ్ అప్పుడే అడగండి, సార్ మీరు ఏం చేస్తున్నారు అంటే, బీట్ ఫర్ ఎనీ ట్రీట్మెంట్, ఐ మీన్ టు సే. అండ్ ఆల్సో నేను చెప్పినట్టుగా ఆల్ ద మెడికేషన్స్, ఆల్ ది అదర్ ఇష్యూస్, ఆల్ ది ఇంటర్మీడియట్ ఇష్యూస్ ఆల్సో, అంటే అడపా నాకు ఇట్లా అవుతూ ఉంటుంది అనే టైప్ ఆఫ్ ఇష్యూస్ కూడా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు మెన్షన్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అల్టిమేట్లీ డాక్టర్ది. నువ్వు సోషల్ మీడియాలోనో నువ్వు ఒకవేళ మిస్రెప్యూట్ చేస్తే డాక్టర్ని, వాడికి ఆ నెల, 2వ నెల, 3వ నెల మాత్రమే వాడు ఇబ్బంది పడేది. బట్ పర్సన్ హూ ఇస్ గోయింగ్ టు సఫర్ ఈజ్ యూ విత్ ఇంప్రాపర్ రివీలింగ్ ఆఫ్ ది నెసెసరీ డీటెయిల్స్ ఆఫ్ యువర్స్ ఆర్ ఇంప్రాపర్ అండర్స్టాండింగ్ డ్యూరింగ్ కౌన్సిలింగ్. ఈ రెండు కూడా వెరీ ఇంపార్టెంట్. ఇది చిన్నదానికి ఏమైపోతుందిలే ఎందుకు చెప్పడం. నెగ్లిజెన్స్ ఈజ్ ఆల్సో వెరీ, ఐ మీన్ దట్ అల్టిమేట్లీ బోత్ ద పార్టీస్ షుడ్ సఫర్. వీడికి ఆర్గన్ పోతుంది, వాడికి రెప్యుటేషన్ పోతుంది, ఇద్దరు లాస్. ఇందాక మనం మాట్లాడినట్టు యాజ్ యూ సెడ్ ఇఫ్ యు ఆర్ ఇన్ గుడ్ హ్యాండ్స్ అన్నారు. యంగ్ డెంటిస్ట్కి మీరు ఏం సజెస్ట్ చేస్తూ ఉంటారు? యాజ్ యూ సెడ్ ఇప్పుడు సైనస్ తెలియదు, అది క్యావిటీ వల్ల వచ్చిందా తెలియదు. అండ్ అదర్ థింగ్ కౌన్సిలింగ్ అన్నారు కదా, వీ షుడ్ యాక్సెప్ట్ ఇట్. సో ఫస్ట్ థింగ్ ఏంది అని అంటే, ఎన్ని డెంటల్ క్లినిక్స్లలో నిజంగా ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, we have to accept it. Maybe, yes yeah. or no? I used Maybe. to do it. Correct. Procedure anta explain chese, as you said, counseling anta enta varaku chestunnamo, we have to explain it from our part. Correct. So please speak on it. So no, during the OP time, na experience prakam, see, it's been approximately 12 to 13 years I'm into my profession. నేను ఫాలో అయ్యే గుడ్ రిచువల్ చెప్తాను. ఇఫ్ ఇట్ హెల్ప్స్ ఎనీ న్యూ బిగినర్స్ ఆఫ్ ప్రాక్టీషనర్స్, ఐ సీ ఓపీ ఇన్ ద చైర్ అండ్ ఐ టేక్ పేషెంట్ టు ద కౌన్సిలింగ్ రూమ్. ఎందుకంటే చైర్లో కూర్చున్నంతసేపు అసలు రెస్పాన్స్ కూడా అర్థం అవ్వకపోవచ్చు, నువ్వు చెప్పేది వాడికి, వాడు చెప్పేది నీకు అర్థం అవ్వకపోవచ్చు. వన్స్ యూ ఆర్ ఆన్ టు ద కౌన్సిలింగ్ టేబుల్, షో దెమ్ ద మోడల్స్, ఇది చేస్తున్నాము, ఇది ఇలా జరుగుతుంది. మోడల్స్ లేకపోతే అట్లీస్ట్ షో ఇట్ ఇన్ యువర్ మొబైల్ ఫోన్ అట్లీస్ట్, ఆర్ ఓల్డ్ కేస్ రిపోర్ట్స్. ఇవి చేస్తేనే ప్రాబబ్లీ 60-70% మాత్రమే అర్థమవుతుంది. యు నో వాట్ ఫనీ థింగ్ ఇస్, నేను వెన్ ఐ సఫర్డ్ సమ్ బోన్ ఫ్రాక్చర్,
I had gone as a patient to one of my friends. My friend he's an orthopedician. వాడు నాకు ట్రీట్మెంట్ చేసినాడు. I had a bone plate. Funny thing is, when I sat on the other side of the table, even I had all layman doubts only. డెఫినెట్లీ అందరం నేను we are నేను నేను అడగడం humans. స్టార్ట్ Yeah, చేసిన we are ఏమని, humans. అరే నేను ఎప్పటి నుంచి రా మళ్ళీ ఇప్పుడు నాకు అంటే ఇప్పుడు నువ్వు ప్లేటింగ్ వేస్తున్నావు, నేను మళ్ళీ ఎప్పటి నుంచి సర్జరీ చేయొచ్చు. వాడి చేతిలో ఏముంది పాపం, హీల్ అవ్వడానికి ఒక 6 to 8 weeks పడుతుంది, ఎక్స్రే చూసినాక డిసైడ్ చేద్దాం మామ అని పాపం వాడు అంటున్నాడు. ష్యూర్ అరా 6 weeksలో సెట్ అవుతుందా, కెన్ ఐ స్టార్ట్ పోస్టింగ్ మై సర్జరీస్ ఆఫ్టర్ 7 weeks అని అంటున్నాను. యాక్చువల్ స్పీకింగ్ పాపం వాడికి కూడా తెలియదు. ఇట్ సోలీ డిపెండ్స్ ఆన్ మై బాడీ. మధ్యలో ప్లేట్ ఇన్ఫెక్ట్ కూడా అవ్వచ్చు. Okay, first thing we should understand, during counseling be clear. And patients వైపు నుంచి కూడా no doctor, most of them, at least more than 70% of doctors will be with good intent only. నీతో డెఫినెట్లీ ట్రబుల్ చేయాలనో, వాడి రెప్యుటేషన్ స్పాయిల్ చేసుకోవాలనో, నీతో డబ్బులు ఎక్కువ స్పెండ్ చేయాలనో వాడికి కూడా ఉండకపోవచ్చు. I mean to say. డెఫినెట్లీ we won't have, no one will. కాబట్టి so at least 75% of the people are fair at heart. Understand, reciprocate, get what you want to get it done. కోఆపరేట్ అ బిట్. నెంబర్ ఆఫ్ అపాయింట్మెంట్స్ దగ్గర ఇబ్బంది పడకండి. నీకు లోపల చీమ్ తగ్గకపోతే వాడేం చేస్తాడు పాపం. అంతే అండ్ డెంటల్ ట్రీట్మెంట్స్కి వచ్చేటప్పటికి ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ మచ్ స్ట్రిక్ట్లీ బౌండ్ విత్ అపాయింట్మెంట్ టైమ్స్. సో 12కి అన్నప్పుడు నువ్వు 12:45కి వచ్చినా కూడా కష్టమే. 5కి అన్నప్పుడు 5:30కి వచ్చి, ఇఫ్ యూ నాట్ ఏబుల్ టు కమ్ జస్ట్ లీవ్ అ టెక్స్ట్, ట్రై టు రీస్కెడ్యూల్ ది అపాయింట్మెంట్స్, మేక్ ది జర్నీ స్మూత్, క్రియేట్ ఎ గుడ్ ర్యాపో. ఈరోజు నీకు భయం అవుతుందా, 100 questions అడుగు. నాట్ ఆన్ ద చైర్, ఆన్ ద కౌన్సిలింగ్ టేబుల్. వన్స్ యూ ఆర్ ఇన్ టు ద చైర్, దట్ మీన్స్ యూ హ్యావ్ సరెండర్డ్ యువర్ బాడీ టు ది డాక్టర్ విత్ ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అండ్ ద డాక్టర్ షుడ్ ఈక్వల్లీ ట్రీట్ ద పేషెంట్ విత్ లాట్ ఆఫ్ ఎంపతి. ఎందుకంటే పేషెంట్ డెఫినెట్లీ మీ మదరు మీ ఫాదర్కి నువ్వు ఎట్లయితే ట్రీట్మెంట్ చేస్తావో, చైర్లో కూర్చున్నాడు కూడా ఎవరికో ఒకళ్ళకి మదరు, ఎవరికో ఒకళ్ళకి ఫాదరు, అండ్ హీ మైట్ హ్యావ్ బీన్ అ కిడ్, లవబుల్ కిడ్ ఆఫ్ హిస్ ఫాదర్ ఆల్సో. సో అంటే ఎంపతి ఈజ్ ఇంపార్టెంట్ అండ్ ఇట్ హ్యాస్ టు బి మ్యూచువల్. నువ్వు నీ ట్రీట్మెంట్ అపాయింట్మెంట్ టైం మెయింటైన్ చేయకుండా, డాక్టర్కి సరిగ్గా పే చేయకుండా, డాక్టర్కి నువ్వు డీటెయిల్స్ అన్ని రివీల్ చేయకుండా, నీ డిసీజ్ తాలూకు డిస్క్రిప్షన్ తప్పు పెట్టుకొని నువ్వు డాక్టర్కి ఎక్స్పెక్ట్ చేయకూడదు. అండ్ చేయకూడదు పూర్ హ్యాండ్ స్కిల్స్తో, పూర్ సైన్స్తో నువ్వు కూడా పేషెంట్ ట్రీట్ చేయకూడదు. ఐ మీన్ things are mutual. So let's be practical. Have a good dentist friend, have a good general physician friend, have a good orthopedician friend. నీకేం ఇబ్బంది ఉన్నా ఫోన్ చేసి అడుగు. కమ్యూనికేషన్ వాడికి. నేను బీయింగ్ ఇన్ దిస్ ఫీల్డ్ ఫర్ ఆల్మోస్ట్ 12-13 years, నా కొడుకుని డాక్టర్ దగ్గర తీసుకొని వెళ్ళాలంటే, అంటే పీడియాట్రిషియన్ దగ్గర తీసుకెళ్ళాలన్నప్పుడు అనుకున్నప్పుడు నా ఫ్రెండ్స్ లేకపోతే వాడిని అడిగి, అరే ష్యూరా ఇతని దగ్గరికి పోవచ్చా, ఈవిడ దగ్గరికి వెళ్ళొచ్చా అని కనుక్కొని 4-5 సార్లు కనుక్కొని పోయిన తర్వాత క్వశ్చన్ చేసుకోవద్దు. పోయిన తర్వాత దట్ మీన్స్ యు ఆర్ ట్రస్టింగ్ దట్ పర్సన్. అండర్స్టాండ్ ది ఇంటెంట్. మేబీ నువ్వు అనుకున్నట్టుగా జ్వరం 3 రోజులు తగ్గకపోవచ్చు, బట్ దేర్ మైట్ హ్యావ్ బీన్ సమ్ అదర్ రీజన్. యాంటీబయాటిక్ రాస్తే యాంటీబయాటిక్ ఎందుకు సార్ అని అంటారు. బికాస్ నాట్ ఆల్ ద పేషెంట్స్ ఆర్ సేమ్, నాట్ ఆల్ ద హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సేమ్. మైండ్ సెట్లో కూడా ఒకటికి యాంటీబయాటిక్ రాస్తే ఎందుకు రాసినావు అంటారు, ఒకవేళ తగ్గకపోతే ఎందుకు తగ్గలేదని అంటారు. ఇప్పుడు వీడేం చేయాలి? వద్దు అంటే కూడా ఇప్పుడు అవసరం లేదు మీకు యాంటీబయాటిక్స్ అంటే కూడా అడిగి మరీ రాయించుకునే కదా. సో నా ఐ మీన్ దట్స్ వాట్ ద పాయింట్ ఈస్, నాట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ద సేమ్. అండ్ అన్ఫార్చునేట్లీ ఇండియాలో ప్రతి ఒక్కరు హీరోనే. సో మనకు నలుగురు తెలిస్తే మనం హీరోమే. సో అన్ఫార్చునేట్లీ ఇన్ సచ్ సినారియోస్ ద బ్యాలెన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో యాజ్ మెన్షన్, సేమ్ థింగ్ అగైన్, ద సక్సెస్ ఆఫ్ ద ప్రోడక్ట్ లైస్ విత్ బోత్ ద పార్టీస్. గుడ్ అవుట్కమ్ అంటే ఆ ప్రోడక్ట్ని ఎంజాయ్ చేసేది నువ్వే కదా, రిలీవ్ అయ్యేది నువ్వే కదా, గుడ్ టీత్ వచ్చేది నీకే కదా, గుడ్ బోన్ అంటే ఆర్థోపెడిషన్ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకుంటే రిలీవ్ అయ్యేది నువ్వే కదా. సో అండర్స్టాండ్ ది డాక్టర్, అండర్స్టాండ్ ది పేషెంట్, డిజైర్ ది రైట్ ప్రోడక్ట్, అండ్ ఐ మీన్ టు సే గుడ్ అవుట్కమ్ అని ఐ మీన్ టు సే. చాలామంది పేరెంట్స్ ఏమనుకుంటుంటారంటే, పిల్లలు పన్నొప్పి అని తెలుసు, పేరెంట్స్కి తెలుసు, పిల్లలకి తెలుసు. పన్ను వస్తుంది అని అంటే తీసుకొస్తారు, అమ్మ ట్రీట్మెంట్ చేయాలి అంటే ఏమవుతుంది, పాల పన్నే కదా, మిల్క్ టూతే కదా, పోతే ఎందుకు ఏమవుతుంది, మళ్ళీ కొత్తది వస్తుంది కదా, ఇట్లా ట్రీట్మెంట్ ఏం అవసరం, అంత ఖర్చు ఏం అవసరం అని అనుకుంటారు. బట్ దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఏంది అనేది వాళ్ళకి తెలియదు. సో ఇప్పుడు యాక్చువల్గా ఒక టూత్ మనకు క్యావిటీ స్టార్ట్ అయ్యి అది లోపలికి నరం వరకు వెళ్ళి, పెద్దోళ్ళకి ఎట్లయితే రూట్ కెనాల్ అంటామో చిన్నపిల్లలకు కూడా సేమ్ అంతే.
సో ఫస్ట్ 1-2 లేయర్స్ ఆఫ్ టూత్లో సమస్య ఉంటేనేమో జస్ట్ సిమెంట్ వేస్తే సరిపోతుంది. బట్ థర్డ్ లేయర్ నరం వరకు వెళ్తే మాత్రం పెద్దోళ్ళకి రూట్ కెనాల్ ఎలా అంటామో చిన్నపిల్లలకు పల్పెక్టమీ ప్రొసీజర్ ఉంటుందన్నమాట. ఇట్స్ కంపల్సరీ. రీజన్ బీయింగ్ దాట్ ఒకవేళ టూత్ తీసేయవలసి వస్తే నేను ఇందాక చెప్పాను చూసారా, కింద టూత్ ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ కమింగ్ బ్యాక్ టు ద సేమ్ ఎగ్జాంపుల్, ఈ మన కూర పన్ను ఉందనుకోండి, అది 11 to 13 ఇయర్స్ మధ్యలో రావాలి. సో బై ది ఏజ్ ఆఫ్ 6 or 7 వాడికి పాల పన్ను పాడైపోయి టూత్ తీసేసామనుకోండి, లేదా వెనకాల పన్ను టూత్ తీసేసామనుకోండి, వాడికి వచ్చే పన్ను సేమ్ పొజిషన్లో రాదు. ఫ్యూచర్లో పాపం వాడికే అంతా బాగున్న వాడికే క్లిప్పులు వేసి మరీ ట్రీట్మెంట్ మన టీత్ అలైన్మెంట్కి అచీవ్ చేయాల్సిన నెసెసిటీ పడుతుంది. అండ్ అపాన్ దట్ సిచ్యువేషన్ ఇంటెన్సిఫై అయితే యూ హ్యావ్ టు పుట్ ద కిడ్స్ ఆన్ యాంటీబయాటిక్స్, విచ్ ఇస్ నాట్ అంటే ఎందుకబ్బా పాపం మనం ఎట్లా మన బాడీ పాడు చేసుకుంటున్నాము, రోడ్డు మీద పానీపూరి తిని ప్యాకెట్లు యాంటీబయాటిక్స్ వేసుకొని. వై డూ వాంట్ టు ట్రాన్స్ఫర్ ద సేమ్ డర్టీ హ్యాబిట్ టు యువర్ కిడ్ ఆల్సో? ఇట్ ఫీల్స్ ఎక్స్ట్రీమ్లీ ఎమోషనల్. చాలా బాధ అనిపిస్తుంది కిడ్స్ని చూస్తూ ఉంటే, ఫర్ 2 reasons. ఒక 2 types ఆఫ్ కిడ్స్ ఉంటారు. ఒకటి పాపం వాడు కామ్గా కూర్చొని చేయించుకుంటూ ఉంటాడు, వాడిని చూస్తే బాధ వేస్తుంది. ఇప్పుడు వీడికి ఇంజెక్షన్ ఇవ్వాలి, వీడికే ట్రీట్మెంట్ చేయాలి, వాడేమో బాగా కోఆపరేట్ చేస్తూ ఉంటాడు. పక్కన పేరెంట్ నిలబడి తక్కి మని ఏడుస్తూ ఉంటారు, పాపం మా వాడికి ఇట్లా అయిపోయింది అని. దట్స్ ఎ వెరీ ఇమోషనల్ సీన్, బాధ అనిపిస్తుంది అన్నమాట. సెకండ్ కిడ్ ఉంటాడు, వాడు నోరు తెరురా అంటేనే ట్యాంట్రమ్ చూపిస్తూ ఉంటాడు. సో ఇన్ బోత్ ద సిచ్యువేషన్స్ అల్టిమేట్లీ పాప మధ్యలో కూర్చుకునే డెంటిస్ట్కే వాడికి పెయిన్. ఇన్ బోత్ ద సీన్స్ వాడిదేమో బాధ వేస్తూ ఉంటుంది, వీడిదేమో కోపం వస్తూ ఉంటుంది. సో ఫార్చునేట్లీ నా టెక్నాలజీ ఇస్ చేంజింగ్ వెరీ మచ్. అందరు పేరెంట్స్ we have something called as laughing gas పెట్టగానే కిడ్స్ మంచి ఒక స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్లోకి వెళ్తూ ఉంటారు. మరి బోత్ కిడ్స్ అండ్ పేరెంట్స్, కిడ్స్ అండ్ అడల్ట్స్, దిస్ సంథింగ్ కాల్డ్ లాఫింగ్ గ్యాస్. బాగా ట్రీట్మెంట్కి భయపడే వాడికి ఆ లాఫింగ్ గ్యాస్ పెట్టమంటే పిచ్చ కంఫర్టబుల్గా ఉంటారు. వాచింగ్ స్క్రీన్స్, ఇంట్లో స్క్రీనే, హాస్పిటల్కి వచ్చిన స్క్రీనే వాడు పిచ్చ కంఫర్టబుల్ ఇంకా. అండ్ కిడ్స్కి మాత్రం ప్రివెంటివ్ ట్రీట్మెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇందాక నేను చెప్పినట్టుగా ఒకవేళ ఎర్లీ ఫర్ ఎనీ రీజన్ వెనకాల టూత్ ఊడిపోయింది, ప్లీజ్ డూ నాట్ నెగ్లెక్ట్. దే సంథింగ్ కాల్డ్ స్పేస్ మెయింటెనెన్స్. గో టు యువర్ నియరెస్ట్ డెంటిస్ట్, దే విల్ గివ్ యూ రైట్ సజెషన్. స్పేస్ మెయింటెనెన్స్ అంటామన్నమాట. స్పేస్ మెయింటైన్ చేయకపోతే వాడికి ఫ్యూచర్లో మళ్ళీ క్లిప్స్ వేసి సెట్ చేయాల్సిన అవసరం పడుతుంది. కొన్నిసార్లు వేసినా కూడా సెట్ కాని పరిస్థితి వస్తుంది. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. బట్ ఎర్లీ స్టేజెస్లో రైట్ బ్రషింగ్ అండ్ గివింగ్ లెస్ షుగర్ ఆఫ్ ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్. దాంతో పాటుగా ఎర్లీ స్టేజెస్లోనే ద సీలెంట్స్ అని, వార్నిషెస్ అని ఉంటాయి అనమాట. నువ్వు ఒకసారి ఫ్లోరైడ్ వార్నిష్ పెడితే అట్లీస్ట్ నెక్స్ట్ 12 to 18 months పాటు కిడ్కి క్యావిటీ వచ్చే ఛాన్సే లేదు. సో దట్ ఈస్ ఈజియర్ దాన్ పుట్టింగ్ అ కిడ్ ఇన్ పెయిన్. నో, that can be taken as a preventive measure. వెరీ మచ్. సో ప్రివెంటివ్ మెజర్స్లో ఫస్ట్ ఫ్లోరైడ్ వార్నిష్, దాని తర్వాత పిట్ అండ్ ఫిషర్ సీలెంట్స్ అంటాం అనమాట. అంటే ఒకవేళ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి మైల్డ్ ఇనీషియల్ లెవెల్లో ఉంటే అది కూడా చేసుకోవచ్చు. దిస్ విల్ కంప్లీట్లీ ప్రివెంట్ ద డీకే. నో, సో నౌ వై షుడ్ యూ అలౌ ఇట్ టు సఫర్? నేను ఎప్పుడు ఫన్నీ ఒకటి చెప్తా ఉంటా, అంటే నౌ లెట్స్ టేక్ అన్ ఇనిషియేటివ్. ఐ హావ్ ఆల్రెడీ టేకెన్ ఇట్ త్రూ Socialpost. Let me tell it to people again. Yeah, please. That you have no right to gift a kid with a chocolate. Okay? Yeah, ఎవరి దాకా ఎందుకు నా ఫ్రెండ్ నా కొడుకుని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళినప్పుడు టక్కీ మనకు చాక్లెట్ కొనుక్కొని ఇచ్చింది, వాడు డెంటిస్టే. బట్ వీఆర్ సో అకస్టమ్ టు ది హ్యాబిట్ ఆఫ్ గిఫ్టింగ్ అ కిడ్ విత్ చాక్లెట్ దాట్ నా మనకు తెలియని విషయం ఏంటంటే, అందరం ఏమంటాం, ఒక్క చాక్లెటే కదా అని అంటాం. సో day 2, day 3 కూడా వాడు అడుగుతారు కదా, డే 2, day 3 నువ్వు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు కదా, మీ ఇంటికి వేరే వాళ్ళు రావచ్చు కదా. నీకు అది ఒకటే రోజు కదా, ఒకటే రోజు. డెఫినెట్లీ ఇచ్చినోడికి పర్లేదు, తీసుకున్నాడు మాత్రం. సో వాడు తీసుకున్నోడికి పర్లేదు, పేరెంట్స్ కి మధ్యలో. ఎగ్జాక్ట్లీ. నా పాపం వాడు తినడం స్టార్ట్ చేశాక వీడు ఎన్ని రోజుల నుంచి రెసిస్ట్ చేస్తూ ఉంటాడు పేరెంట్. వీడు వచ్చి ఆ చైన్ డిస్టర్బ్ చేస్తాడు, వాడికి నెక్స్ట్ డే నుంచి హ్యాబిట్. కిడ్స్ హైపర్ యాక్టివ్ అయిపోతారు, సలైవ థిక్ అయిపోతుంది, ఫుడ్ సరిగ్గా తినరు. ఏం చాక్లెట్ రుచి చూసిన తర్వాత వాడు యాపిల్ తినరా అంటే ఎందుకు తింటాడు, చాక్లెటే కావాలంటాడు. సో గట్టు పాడైపోయినట్టే, స్టమక్ పాడైపోయినట్టే, హైపర్ యాక్టివిటీ వల్ల బ్రెయిన్ పాడైపోయినట్టే, టీత్ పాడైపోయినట్టే. సో నేను లెట్స్ టేక్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్, నీకు పిల్లోడు అవతల పిల్లోడో పాప అంత ముద్దొస్తే ఒక బాక్స్ ఆఫ్ క్రేయాన్స్ ఇవ్వు, ఒక చిన్న టాయ్ ఇవ్వు, లేదా ఒక చిన్న బుక్ కొనిచ్చు, హెల్దీ ఫుడ్స్, డ్రై ఫ్రూట్స్ ఇవ్వు. అంతేగాని చాక్లెట్ ఇచ్చి నీ పనికిరాని ప్రేమ ఏం చూపియకు అని అంట అనమాట. అండ్ ఐ ఫైనలీ సే దిస్ ఆల్సో, ఐ మీన్ ఐ ఆస్క్ పేరెంట్స్ నౌ ఫ్రమ్ నౌ ఆన్ ఎవ్రీ పేరెంట్, ప్లీజ్ డోంట్ హెసిటేట్. అంటే వచ్చి ఇస్తున్నప్పుడు హెసిటేట్, నో చెప్పలేక తీసుకుంటామని అంటారు, కానీ ఫ్రమ్ నౌ ఆన్ ఈ వీడియో చూపించేయండి అందరికి. Actually, from other side మీరు చాలా హెల్ప్ చేస్తున్నారు. Now say no.
నాకు ఆయన చెప్పిండు నో, సే నో. మీకు కనపడితేనేమో నో చెప్పండి. సో ఫ్రమ్ ఎ పేరెంట్ సైడ్, ఇఫ్ యూ ఫైండ్ సమ్మన్ గిఫ్టింగ్ ఎ చాక్లెట్ టు అ కిడ్, సే నో. బట్ ఇఫ్ యూ ఫైండ్ సమ్మన్, ఇఫ్ ఐ ఫైండ్ సమ్మన్, వాళ్ళందరికీ ఎనస్థీషియా చేయకుండా టూత్ తీసేస్తా. ఐ మీన్ బికాస్ యూ హ్యావ్ నో రైట్ టు Nice ట్రబుల్ సమ్మన్ idea. ఎల్సెస్ చైల్డ్ Definitely. కదా. Yeah. కావాలంటే నువ్వు కొనుక్కో, నువ్వు తిని, నువ్వు పాడు చేసుకో. యూ హ్యావ్ రైట్ ఆన్ యువర్ బాడీ, Hmm. నాట్ ఆన్ సమ్మన్ ఎల్స్, దట్ టు అ కిడ్. సో ప్లీజ్ టేక్ ది ఇనిషియేటివ్ ఆఫ్ సేయింగ్ నో టు గిఫ్టింగ్ చాక్లెట్స్. సో మన వ్యూయర్స్కి త్రూ ఆర్ పాడ్కాస్ట్ మీరు ఏం చెప్తారు జనరల్గా పిల్లలకి ఎప్పటి నుంచి డెంటల్ చెకప్స్ అవసరం అంటారు? From the day that the first tooth erupted in the mouth. It is true. అంటే this is an underrated fact, but ఫస్ట్ టూత్ రావడం మొదలైనప్పటి నుంచే పిల్లల్లో మనం ఫీడింగ్ ఇస్తూ ఉంటాం, తల్లి ఫీడ్ ఇస్తూ ఉంటుంది. సో దెర్ ఇస్ దెర్ ఇస్ లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ మిల్క్ కాంటాక్టింగ్ ద మౌత్. అండ్ మనం తాగినన్నిసార్లు వాడు వాటర్ తాగరు. సో ద యాక్టివిటీ స్టిల్ ఆన్. అండ్ ఎదుగుతున్న వయసులో ఫుడ్ పౌచింగ్ అంటాము, బుగ్గలో ఫుడ్ పెట్టుకొని ఉంటారు. దట్ ఈస్ ఆల్సో అన్ అఫెన్సివ్ హ్యాబిట్. అండ్ నేను చెప్పాను కదా ఇందాక, మనం అంటే తిన్న తర్వాత తకీమని పోయి బుక్లించడం ఏదో చేస్తాము, వాడు చేయడు. అండ్ మనం నువ్వు చేసినంత ఎఫెక్టివ్గా బ్రషింగ్ వాడు Definitely చేసుకోకపోవచ్చు, చెయ్యరు. ఎందుకంటే వాడికి తెలియదు కదా పాపం. ఇన్ని ఒఫెన్సెస్ జరుగుతూ ఉన్నప్పుడు, నేను ఇందాక చెప్పినట్టు ఇనీషియల్గా స్టార్ట్ అయిన కేరీస్ అంటే జస్ట్ ఒక చిన్న సింపుల్ లైన్గా స్టార్ట్ అయిన కేరీస్ కెన్ డెఫినెట్లీ గో ఇన్ సైడ్. పాపం వాడికి పెద్దోళ్ళకి రూట్ కెనాల్ చేసినట్టుగా వాడికి కూడా They చేయాల్సినంత have to దూరం undergo తీసుకెళ్ళకూడదు అవన్నీ అనేది నా అవసరం లేదు. పాయింట్. Hmm. సో ఎవ్రీ పేరెంట్ హ్యావ్ ఎ గుడ్ డెంటిస్ట్ ఫ్రెండ్, గో కీప్ గెటింగ్ ఇట్ చెక్. ఫన్ ఫ్యాక్ట్ ఇస్, మా కొడుకు టూత్లో కలర్ చేంజ్ అయినా నాకు టెన్షన్ పడతాను నేను. వీడికి సో మై పాయింట్ ఇస్ దట్ బీయింగ్ a dentist, I put fluoride varnish for my son. I try to protect as much as I can. Being a parent, please, it's a very request that ఫుడ్ త్వరగా అంటే బాగా చీవ్ చేసి మింగుతూ ఉండడానికి ఎంకరేజ్ చేస్తూ ఉండండి. టూ మెనీ టైమ్స్ ఫుడ్ పెట్టకండి. అండ్ స్వీట్స్ ఆర్ డర్టీ అబ్బా. గివ్ దెమ్ గుడ్ అమౌంట్ ఆఫ్ క్యాష్యూస్. అంటే వాడు తిని ఆ స్వీట్ క్రేవింగ్ తగ్గిపోతుంది. గివ్ దెమ్ గుడ్ అమౌంట్ ఆఫ్ గుడ్ ఫ్రూట్స్. let them crunch it, let them eat well, let them chew well, make a good habit. ఎవరు చాక్లెట్ స్వీట్ ఇచ్చినా తీసుకోకండి, అది డర్టీరా, నీకే పాడైపోతాయి అని చెప్పండి. గూగుల్ నుంచి ఫొటోస్ డౌన్లోడ్ చేయండి, టీత్ పాడైపోతే ఇట్లా చూపియండి. అండ్ ఎంత హైపర్ యాక్టివిటీ తగ్గిపోతుందో తెలుసా? అవాయిడింగ్ దట్ వన్ చాక్లెట్ ఆర్ వన్ స్వీట్. యూ అబ్జర్వ్ ఫ్రమ్ ద వన్ స్వీట్ తిన్న రోజు మీ కిడ్ ఫుడ్ సరిగ్గా తినడు. Definitely. And hyperactive ఉంటారు. We cannot control them. You It's can't not control. only on tooth or oral cavity. Definitely. Definitely whole body మీద మోషన్ కూడా సరిగ్గా పాస్ చేయలేరు. Hmm, స్వీట్ hmm. తిన్న నెక్స్ట్ డే మోషన్ సరిగ్గా పాస్ చేయలేరు. ఫుడ్ తిన్న నెక్స్ట్ డే మోషన్ బాగా వెళ్తారు. Hmm. మూడ్ బాగా ఉంటుంది, మదర్కి కోఆపరేట్ చేస్తాడు, Calm. ఫుడ్ తింటాడు. composed. వాడు ఒక్క స్వీట్ జస్ట్ సింపుల్ కాజు కట్లు ఇవ్వండి, వాడు నెక్స్ట్ 2-3 hours వరకు కూడా ఫుడ్ అడగడు. అంటే నౌ ఇమాజిన్ ది అమౌంట్ ఆఫ్ ఆఫెన్స్ దట్ ఈస్ మేకింగ్ వన్స్ ఇట్స్. సో హ్యాపీగా ఫ్రూట్స్ అలవాటు చేయండి. ఫస్ట్ థింగ్ మీరు తింటే వాడు తింటాడు. Definitely. సో ఎవ్రీ పేరెంట్ ప్లీజ్ స్టార్ట్ ఈటింగ్ ఫ్రూట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. లెట్ ద ప్లేట్ లుక్ వెరీ కలర్ఫుల్. కొంచెం పొమోగ్రానైట్, కొంచెం యాపిల్, 2-3 డ్రై ఫ్రూట్స్ వేసుకొని మీరు తింటూ ఎంజాయ్ చేస్తుంటే వాడు తింటాడు. స్నాక్స్లో గుగ్గిళ్ళు పెట్టండి. మేకింగ్ స్మాల్ చేంజెస్. అడప వాటర్ తాపుతూ ఉండండి. సలైవా థిక్ అవ్వకుండా చూసుకోండి. విటమిన్స్ అంటే మంచి విటమిన్స్ పట్టేటట్టుగా అన్ని గుడ్ కర్డ్ రైస్ పెట్టండి. వెజిటేబుల్స్, హై ఫైబర్ వెజిటేబుల్స్ పెడుతూ ఉండండి. మేకింగ్ స్మాల్ హ్యాబిట్స్, యూఆర్ హెల్పింగ్ ద కిడ్ ఎ లాట్. Definitely. Thank you so much for sharing your knowledge and time and your wisdom too, sir. Thank you. You're talking about the wisdom tooth or the wisdom? Wisdom, yeah, wisdom. Thank you. That's my pleasure.